మన సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి షాపింగ్ అయితే వెళ్తున్నా నేను నా ఫ్రెండ్. ఏ స్టైల్ ఇచ్చాడు. సో ఇక్కడ అసలు ఏమున్నాయి, ఎలాంటి స్టైల్స్ అయితే ఉన్నాయి, అంటే ఇక్కడ స్టాక్ ఎలా ఉందో, క్రేజీ గ్రాఫిక్స్ ఉన్నాయి. గ్రాఫిక్ డిజైనర్లు ఎంత మంచి పని చేసారు. 199కి వీడియోలో ఇలా డిజైన్ దొరకవు, ఇక్కడ అయితే పక్కన. వాట్స్ అప్ వీడియోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ NH Vlogs. ఈ వీడియోలో నేను మన సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి షాపింగ్ అయితే వెళ్తున్నా నేను నా ఫ్రెండ్. అండ్ షాపింగ్ నేను చేయట్లే, ఆర్డర్ చేస్తున్నా. నాకు ఆల్రెడీ బట్టలు అయితే గట్టి ఉన్నాయి. హోప్ మనం షాపింగ్ చేయడానికి ఒక రోజు అయినది వస్తూ ఉంటుంది. చూడు, లాస్ట్ వీడియోలో చూసారు కదా, మన బైక్ అయితే వచ్చేసింది. అండ్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి నేను క్లారిటీ ఇస్తా. దారిలో వెళ్ళేటప్పుడు మాట్లాడుకున్నాం. చాలా మ్యాటర్ ఏంటంటే, ఈ బైక్ నిన్న కాదు కానీ ఒక 2 days అయింది తీసుకొచ్చి బైక్ అయితే. అండ్ లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, ఈ పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గినట్టు అనిపించింది అని చెప్పా కదా. యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ ఏం తగ్గలేదు, టైర్లో గాలి తగ్గింది. గాలి ముందు 22 ఉంది, వెనకాల 20 ఉంది. సో అలా పుల్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డది. నవ్ ఇట్స్ గుడ్. కానీ సౌండ్ అయితే అగ్రెసివ్ సౌండ్ అయితే లేదు, కొంచెం అనిపిస్తుంది అగ్రెసివ్ సౌండ్ అని. నాకు బైక్స్ అండ్ కార్స్ అంటే చాలా ఇష్టం. నాకు నేనైతే కొంచెం మెయింటైన్ చేస్తాను. అండ్ పర్టికులర్ ప్రాబ్లం ఏదన్నా వస్తే మాత్రం రిజాల్వ్ అయ్యే వరకు కొంచెం ట్రై చేస్తూ ఉంటా. బైక్ ప్రాబ్లం ఏంటి, అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే, ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా, ఇది నా బైక్, నా పర్సనల్ బైక్ కాబట్టి నేను ఈ బైక్ గురించి అన్నీ తెలుసుకుంటా. మన హెల్త్ ఎలా చెక్ చేసుకుంటామో బైక్ది హెల్త్ కూడా అలానే చెక్ చేస్తూ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు, అంటే క్లోజ్గా తెలిసిన వాళ్ళైతే ఈ బైక్ అమ్మేస్తున్నా అంటే పక్కా తీసేసుకుంటారు. ఎందుకంటే నేను ఎలా బైక్ మెయింటైన్ చేసానో వాళ్ళకి తెలుసు కాబట్టి. మనం ఇక్కడ నుండి సికింద్రాబాద్ సిగ్నల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అండ్ టైం వచ్చేసి ఇది ఎలా ఆన్ అవుతుంది, 11 టైం వచ్చేసి 11:32 అవుతుంది. అంటే మనం ఎగ్జాక్ట్లీ మన బాలనగర్ సెంటర్లో అయితే ఉన్నాం. మన గూగుల్లో నా ఇంటి నుండి స్టైల్ యూనియన్కి అరౌండ్ 33 minutes చూపించింది. అంతే పడుతుందమ్మా 33 minutes. అండ్ సంక్రాంతి కలెక్షన్స్, దాని ప్రైజెస్ అండ్ డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయో నేనైతే ఈ వీడియోలో చెప్తా. లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. అండ్ సంక్రాంతికి చాలామంది ఊళ్ళకైతే వెళ్తున్నారు. ఎంతమంది ఊళ్ళకి వెళ్తున్నారు అండ్ ఎక్కడెక్కడ ఏ లొకేషన్ నుండి అయితే చూస్తున్నారో కామెంట్లో అయితే చెప్పండి. ఫైనలీ మనం పరేడ్ గ్రౌండ్స్కి అయితే చేరుకున్నాం. తర్వాత బాయ్ తరఫ్ గురికి మన లొకేషన్ కూడా లెఫ్ట్ సైడ్ అంటే బాయ్ తరఫేనా, కామెంట్లో అయితే చెప్పండి మనకైతే వీడియోలో. దాయి బాయ్లో వరకేం తెలియదు తప్ప, మా వాడు వచ్చిండో లేదో తెలీదు. ఆడైతే అవెంజర్ మీద అని వచ్చేస్తాడు. మనం మాల్కి అయితే చేరుకున్నాం. ఫస్ట్ టైం ఈ మాల్కి రావడం. ఏదైనా ప్రమోషనల్ వీడియో అయితే కాదు, మనకున్న సబ్స్క్రైబర్కి ప్రమోషన్ వీడియోస్ కూడా వస్తుంటాయి, కానీ నేను చెప్పను అంతే. అమ్మాయికి ఒక సైడ్, అబ్బాయికి ఒక సైడ్. ఫాలో ద రూల్స్, అది ఇంపార్టెంట్. ఫైనల్లీ మనం ట్రైనిటీ మాల్కి అయితే చేరుకున్నాం. ఇది ఎగ్జాక్ట్లీ మన సికింద్రాబాద్ ఈ సర్కిల్ దగ్గర ఉంటుంది. అండ్ నేనైతే మా ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తున్నా. అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. అయితే ఈజీ బాయ్ ఉంది, అండ్ మ్యాక్స్ ఒకటి ఉంది, మ్యాక్స్ అండ్ జూడియో అండ్ స్టైల్ యూనియన్. మనమైతే దీంట్లో చెక్ చేసుకున్నాం. దీంట్లో ఫ్యాన్స్ బాగుంటాయి యాక్చువల్లీ. జూడియోలో కొంచెం స్టైల్ ఇలా ఉంటాయి కానీ. అండ్ ఫైనల్లీ క్రోమా కూడా ఉంది ఇక్కడ. అండ్ ఆల్ టాటాకి సంబంధించిన బ్రాండ్స్ అన్నీ ఇదే బాల్లో ఉన్నాయి. అండ్ లోపల అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఎగ్జాక్ట్లీ ఇది యాక్చువల్లీ వెనకాల బిల్డింగ్, కింద మొత్తం ఇలాగ స్టోర్స్కి అయితే ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుంది అంటే,
ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఇదే టైప్ ఉంటాయి. కమర్షియల్ బిల్డింగ్స్ కింద మనకి షాపింగ్స్ అన్నది ఉంటాయి. అదే స్టైల్లో ఇచ్చాడు. సో ఇక్కడ అసలు ఏమున్నాయి, ఎలాంటి స్టైల్స్ అయితే ఉన్నాయి అంటే ఇక్కడ స్టాక్ ఎలా ఉందో చెక్ చేద్దాం. అంటే సంక్రాంతికి మీరు బడ్జెట్ ది బెస్ట్ మంచి బ్రాండ్స్ తీసుకుందామంటే ఈ స్టైల్ యూనియన్ ఒక ట్రై చేయొచ్చు, అండ్ మ్యాక్స్ ఒక ట్రై చేయొచ్చు, రిలయన్స్ ట్రెండ్స్, ఇంకా రిలయన్స్కి సంబంధించిన ఏమన్నా ట్రై చేయొచ్చు. కానీ కొంచెం చూడండి, కొంచెం ఎక్స్పెన్సివ్ నేను పెడతా అంటే జారాకి వెళ్ళిపోతుంది. నేనైతే పర్టికులర్లీ జారా ఫ్యాన్ని. కొంచెం అంటే నేను ఆల్మోస్ట్ ఎప్పుడు ఒక 2500 రూపీస్ షాపింగ్ చేస్తా. అంటే ఏదన్నా షర్ట్ కానీ ప్యాంట్ కానీ 2500 రూపీస్ పెడతా. సో నేను ఎక్కువ జారా ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఒక 1500 కానీ ఇంకో 500 కానీ పెడితే 3000 కానీ 4000 చేంజ్లో నాకు మంచి షర్టు ప్యాంటు. మ్యాక్సిమం నా దగ్గర 80% ఆఫ్ ది బట్టలన్నీ జారావే ఉంటాయి. అవి తీయలేము, పడేయలేము, ఇంట్లో అలానే ఉంటాయి. మనమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. వీడు ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా అన్నాడు. చూద్దాం. ఎండ గట్టిగా దోపిడి. ఫైనల్లీ మన షాపింగ్ అయితే వచ్చేసాం. ఇక్కడ బట్టలు అయితే క్రేజీ ఉన్నాయి. అంటే క్రేజీ అంటే బాగుంటాయి. ఇది కంపేర్ టు జూడియో ఇక్కడ బాగుంటాయి. ఒక 100-200 రూపీస్ ఎక్కువ ఉంటాయి. మొన్న మా ప్రవీణ్ గారికి షర్ట్ కొన్నా. మేమైతే అలా ఫార్మల్లో చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఉన్న ఫార్మల్ ఉన్నాయి చూడు, ఫార్మల్ టైప్ చూస్తున్నాం. 599, 699, 899 డీసెంట్ లుక్. గ్యాస్ ఎవరన్నా స్టైల్ యూనియన్లో ఈ ఫ్యాన్ చూసారనుకో పక్కా తీసుకోండి. సూపర్ ఉంటుంది యాక్చువల్లీ. ఈ స్టైల్ స్ట్రెచబుల్ మాట, ఇది స్ట్రెచబుల్, ఇది సూపర్ ఉంటుంది. నేను ఆల్రెడీ వాడుతున్నా. ఒక మల్టిపుల్ బస్ నువ్వు చూడు 1399 చాలు. 1399లో నీకు ఆల్మోస్ట్ 2.5 years వస్తుంది ఈ ఫ్యాంట్ అయితే. అండ్ జీన్సెస్ కార్గోస్కి వస్తే ఇదైతే ఇది బాగా నచ్చింది. డిజైన్ ఎలా ఉందో చెప్పండి. ఫ్రంట్ పాకెట్స్, ఇది ఫ్రంట్ పాకెట్స్, ఇది క్రేజీ డిజైన్ కదా. కలర్ కాంబినేషన్లు కదా ఉన్నాయి, బ్లూ అండ్ బ్లాక్. డెనిమ్ జీన్సెస్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు పెన్సిల్ కట్ స్టైల్ అయితే వస్తుంది చూడండి. సంక్రాంతికి ఇదేం కాదు, ఇంకెక్కడికి పోవక్కర్లే, ఇక్కడ రావచ్చు నాకు తెలిసి. నేను జూడియో కంటే నేను ది బెస్ట్ ఇస్తాను. జూడియోలో కొన్ని బాగుంటాయి. జూడియోలో ఎలా అంటే సింపుల్గా చెప్తున్నా, జూడియోలో స్టాక్ రాగానే వెళ్ళాలి. అంటే స్టాక్ అప్డేట్ అయిన వితిన్ 5 daysలో వెళ్తే మాత్రం మీకు సూపర్గా దొరుకుతాయి. అండ్ ఆ వితిన్ 5 days మిస్ అయినా అంటే సైజెస్ పెద్ద తలకాయ నొప్పి. సో మీరు కూడా ఆలోచించాలి. 199కి టీషర్ట్స్, క్రేజీ గ్రాఫిక్స్ ఉన్నాయి. గ్రాఫిక్ డిజైనర్లు ఎంత మంచి పని చేసారు. 199కి జూడియోలో ఇలా డిజైన్ దొరకవు, ఇక్కడ అయితే పక్క దొరుకుతుంది. $5,000 అంటే భయ్య సంక్రాంతి షాపింగ్. ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది. అండ్ మీరు చూసారు కదా 5700 బిల్ అయితే అయింది. అండ్ షాపింగ్ అయితే క్రేజీ ఉంది. మా ప్రసాద్ గారికి ఎలాంటి రోజులు వస్తాయో తెలియదు. షాపింగ్ ఎందుకు చేసినారా నువ్వు? సీక్రెట్. ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది. అండ్ మనం ఇక్కడ నుండి ఇంటికి చలో. చూసారు కదా స్టైల్ యూనియన్లో ఆల్మోస్ట్ మేమైతే 1 2 3 ప్యాంట్లు ఒక షర్ట్ అనుకుంటా తీసుకుంటే మాకు కాస్ట్ అయింది అంతా. అంటే దాంట్లో 1700 ఒక ప్యాంట్ ఎక్స్పెన్సివ్, వేరేవన్నీ నార్మల్ 1400 రూపీస్ అంతే. ఎట్రోడా అక్కడ ఒకటి పెట్టేది అవి. అదే బంగి కార్డ్స్ ఇస్తే సైడ్కి కట్టేస్తాం మాది. ఇది మా నవీన్ గాడి బండి. నవీన్ గాడు మా ఫ్రెండ్ అలీకే అమ్మేసాడు. ఈ బండికి ఏవేవో వేయించాడు. అంటే ఆడి చాసీ అంటారు.
ఆ సైడ్ కార్డ్ ఉంది కదా, ఆ సైడ్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు దీని చాసి వెయిట్. అట్లా ఉంటుంది మరి. అండ్ ఇక్కడ నుండి మేమైతే స్ప్లిట్ అయిపోతున్నాం. ఇక్కడ నుండి నేనైతే కూకట్పల్లి వెళ్ళాలి కదా, అండ్ ఇక్కడ యూటర్న్ తీసుకొని చలో. ఫర్ మోర్ ఎలాంటి బట్టల కంటెంట్ గురించి ఆ పేజ్ని అయితే ఫాలో చేయండి. అండ్ ఫర్ మోర్ ఎలాంటి వీడియోల గురించి నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో.